నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తూ ఉన్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్ గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాశుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్ లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లిన్. కొంతమంది లైఫ్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణ లేకుండా ఉండటానికి కూడా శని కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండటం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్ లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేట్ గా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా ఆటంకాలతో ఉంటుంది. చాలా మందికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ధ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్ లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వోలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాలు వచ్చి కనుక వీక్ గా ఉన్న, ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాలు సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనులతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్తే. కర్కాటక రాశి వారికి శని 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం వచ్చేటప్పటికి తండ్రికి సంబంధించిన వ్యవహారాల్లో, తీర్థయాత్రలకు సంబంధించిన వ్యవహారంలో, ఆధ్యాత్మికంగా ఉండే వ్యవహారాల్లో చాలా వరకు పురోగభివృద్ధి ఉంటుంది. చాలా పరిస్థితులు ప్రభావం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. అలానే ధర్మబద్ధంగా మీరు ఏదైనా పని చేస్తున్నా కానీ అందులో కూడా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి శని 9వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు మనం సంస్కృతంలో మనకి మహర్షులు ఇచ్చిన ఒక శ్లోకం మీకు చెప్తాను. ఇది శోకం రోగం మహా దుఃఖం కచిత్ సుఖం కచిత్ దుఃఖం స్వధారా సుత క్లేశం నవమస్తే శని అని చెప్తారు. అంటే 9వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది, శోకం అంటే ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు, వాళ్ళతో అంతంత మాత్రంగా ఉంటుంది. మహా దుఃఖం చాలా విషయాల్లో దుఃఖంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు సుఖవంతంగా ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖవంతంగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్ గా ఉంటుందని గమనించాలి. అయితే దీనితో పాటుగా భార్యతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వధార సుతః క్లేశం అంటే పిల్లల ద్వారా కానీ, భార్యాభర్తల వల్ల కానివ్వండి, భర్త అయితే భార్య ద్వారా, భార్య అయితే భర్త ద్వారా కొంచెం దుఃఖం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అయితే ఇదంతా మనకి నెగిటివ్ గా ఉంటే పాజిటివ్ సైడ్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాఫిటబుల్ గా ఉంటుంది, మాక్సిమం కంఫర్టబుల్ గా ఉంటారు. లైఫ్ అనేది ఓవరాల్ గా సాటిస్ఫాక్షన్, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీకు తృప్తికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రువులు మిమ్మల్ని వాళ్ళంతా వాళ్లే మీకు ప్రతికూలంగా ఉన్న శత్రువులు కాస్త అనుకూలంగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ వక్రగతి వల్ల శనికి ఎలా ఉండబోతుందంటే ఈ వచ్చే 4.5 మాసంలో నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్ లక్ రిలేటెడ్ పనులు ఏమైనా ఉంటే, అదృష్టం ఇంతకుముందు మీకు చాలా వరకు సక్సెస్ వరకు వచ్చేసి మళ్ళా ఎనికిపోయి ఉంటే, రావాల్సిన ప్రమోషన్ వచ్చినట్లే మళ్ళీ ఆగిపోయి ఉంటే, రావాల్సిన ధనం వచ్చినట్లుగానే మీ దగ్గరకు వచ్చి ఆగిపోయినట్లు ఉంటే, ఇలాంటి వాటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండి అదృష్టం మీ అంటూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న బాకీలు ఏమైనా ఉంటే ఈ టైంలో మీకు వచ్చేసి రావాల్సిన ధనం మీకు తిరిగి వచ్చేస్తుంది. భార్యతోటి, పుత్రులతోటి పాత అపార్థాలు ఏమైనా గనక ఉంటే ఇది చాలా బెస్ట్ టైం అండి. కర్కాటక రాశి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైవర్స్ విషయంలో అంతకుముందు అష్టమ శనితో చాలా మంది ఇబ్బంది పడిపోయి ఉన్నారు. కెరీర్ లో బ్రేకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు.
బట్ ఈ టైంలో అలాంటి పెండింగ్ పనులు ఏమైనా కనుక ఉంటే మీరు ఒక్కసారి తిరిగి మళ్ళా వాటి గురించి వర్క్ చేస్తే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే పాత ఆరోగ్యాలకి సంబంధించిన వ్యవహారాలలో శ్రద్ధ తీసుకుంటే అవన్నీ చక్కగా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా గురువులను దర్శించుకోవటం, తీర్థయాత్రలను దర్శించుకోవటం, ఆధ్యాత్మికపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. సో చూసారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉందో. ఒక మంచి టైం అయితే మీకు ఒక గ్యాప్, ఒక 4.5 months మంచి టైం ఉంది మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవడానికి, చేజారిపోయిన అవకాశాలని అందిపుచ్చుకోవటానికి. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరంతా మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్ గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు నెట్ లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్ లో ఉంటుంది. ఇది 21 times ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్ గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చెల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తోలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాజిటీస్ గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లేగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయడం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రత్యర్థులు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్ గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్ గా మీ యొక్క లైఫ్ లో శని చాలా మంచి పొజిషన్ లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ, లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల, ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.